గోదావరి నదిపై తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తూ కుట్రపూరితంగా ఆంధ్ర ప్రభుత్వం చేపట్టినటువంటి బనకచెర్లపైన నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన చేపట్టినటువంటి సమావేశము అది ఆంధ్ర కుట్రను బట్టబయలు చేయడానికో లేకపోతే ప్రజలకు వాస్తవాలను వివరించడానికో లేకపోతే బనకచెర్లపైన తెలంగాణ కోసం ఒక కార్యాచరణ రూపొందించడం కోసం పెట్టినట్లే. ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు, నీటిపారుదల శాఖ హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రివర్గం అంతా కూడా అధికారులతోని శిక్షణ పొందడానికి శిక్షణ తరగతులు ఏర్పాటు చేసుకున్నట్టున్నాయి. ఎంత గమ్మత్తున్నాయంటే ఏ మీటింగ్ పెట్టినా కూడా ఆ మీటింగ్లో తొడలు వాచిపోయేలాగా, నోరు బొంగురు పోయేలాగా అరిచి మరీ నేను నల్లమల్ల అడవులో పుట్టినటువంటి పులి అని చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి గారు నిన్న ఆ సమావేశంలో నల్లమల్ల అడవులు రాయలసీమలు ఉన్నాయా తెలంగాణలో ఉన్నాయని అడిగినటువంటి సన్నివేశం చూస్తే అసలు వీళ్ళకు ఈ తెలంగాణ ప్రాంతం మీద ఉన్నటువంటి అవగాహన ఏదో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మీకు నిజంగా అవగాహన లేకపోతే తెలంగాణ నీటి ప్రాజెక్టుల పైన, కాళేశ్వరం గొప్పతనం మీద, అదేవిధంగా బనకచెర్ల కుట్ర మీద మీకు అవగాహన లేకపోతే మీకు తెలంగాణ భవన్ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ మీకు కోచింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. రండి, తెలంగాణ భవన్లో నీటి ప్రాజెక్టుల పైన కోచింగ్ క్లాసెస్ తీసుకోండి. మీకు సమయం లేకపోతే క్రాష్ కోర్స్ ఇస్తాం. అంతేగాని మీకు అవగాహన లేకుండా మీరు ఒక సమావేశం పెట్టి మీరేదో హెడ్లైన్ల కోసం పాకులాడితే తెలంగాణ సమాజం హర్షించదని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. నిన్న ఆ సమావేశంలో వీళ్ళు అడిగినటువంటి డౌట్స్ బచ్చపురాన్ని అడిగేటువంటి డౌట్స్, వీళ్ళ డౌట్స్ అడిగి లైవ్ పెట్టుకొని మొత్తం అబాస్ పాలు అవడే కాదు, మొత్తం తెలంగాణనే అబాస్ పాలు చేసేటట్టుగా ప్రయత్నం చేసిండు మీరు. వీళ్ళు 50 ఏళ్ళలో బాగా తెలంగాణకి ఏదో బాగా పొడిచిందట, మొత్తం నీళ్ళు ఇచ్చినట్టు, ఈ తెలంగాణలో ప్రజలందరూ బాగుపడ్డట్టు. నిన్న ఉద్యమ నాయకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణను సస్యశ్యామలం చేసినటువంటి కేసీఆర్ గారు, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారిని ఉరిదీయాలని మాట్లాడినటువంటి మాటలు వింటా ఉంటే వీళ్ళకు బనకచెర్ల మీద ఇది తెలంగాణ ఒక కమిట్మెంట్ కనబడడం లేదు. కేవలము ఏ రకంగా మాట్లాడి సమావేశంలో కేసీఆర్ గారి మీద పరుష పదజాలంతో మాట్లాడి ఏ రకంగా రేపు పేపర్లో హెడ్లైన్ వేయించుకోవాలనేటువంటి ఆరాటమే కనబడతాము. ఎంతసేపు సంచలనాల కోసం, బ్రేకింగ్ల కోసం, హెడ్లైన్ల కోసం మాట్లాడమే తప్ప నిజంగా తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడింది లేదు, నిజంగా చేతుల్లో చూపెట్టింది లేదు. ఈరోజు మీరు కేసీఆర్ గారిని ఉరిదీయాలని మాట్లాడుతున్నారు కదా. నువ్వు ఎంతగానో అభిమానించేటువంటి గద్దర్ గారు పాడినటువంటి పాట నీ గుర్తుకు లేదా? లేకపోతే ఎప్పుడు వినలేదా? అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అని చెప్పి ప్రజాగాయకుడు గద్దర్ గారు పాడినటువంటి పాటకు నీ సమాధానం ఏంది? నిండు ముత్తైదులాగా ఉన్నటువంటి తెలంగాణ ముండబోసినట్లయింది. కృష్ణమ్మ తల్లి కన్నీరు తప్ప నీరు ఇవ్వలేదు, గోదావరి తల్లి తెలంగాణను గొడ్రాలు చేసిపోయింది అని చెప్పి ఆ రోజు ప్రజల హృదయాన్ని ఆవిష్కరించినటువంటి గద్దరి గారి పాటకు నీ సమాధానం ఏందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. సిగ్గుండాల. ఈరోజు 18 నెలలైంది ఇప్పటికీ. కాళేశ్వరము ఈరోజు ప్రజలకు ఒక కల్పతరువులాగా ఉంటే దాన్ని ఆపింది పోయి ఈరోజు బనకచెర్లకు వంతపాడేలాగా నిన్న పెట్టినటువంటి సమావేశము నిజంగా తెలంగాణకు ఒక శరాఘాతంగా మిగిలిపోతే తెలంగాణ ప్రజలు నిన్ను క్షమించరు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. నెలలు వారినటువంటి తెలంగాణకు నీళ్లు ఇచ్చినటువంటి కేసీఆర్ గారిని పట్టుకొని బీడుపడ్డటువంటి తెలంగాణను పచ్చబడేలాగా చేసినటువంటి కేసీఆర్ గారిని పట్టుకొని ఆకలి కేకల తెలంగాణను అన్నపూర్ణగా మార్చినటువంటి కేసీఆర్ గారిని పట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రజల కన్నీళ్లు తుడిచినటువంటి కేసీఆర్ గారిని పట్టుకొని నిన్ను ఉరిదీయాలంటే తప్పకుండా ప్రజలు నిన్ను రాళ్లతోని కొట్టాలి అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రజలు పిలుపునిస్తున్నాం. ఇదే కాదు ఈరోజు నువ్వు ఉరేయాలంటున్నావు కదా,
తప్పకుండా 6 గ్యారెంటీల విషయంలో 420 హామీల విషయంలో మీరు ప్రజలను మోసం చేసిన దానికి ప్రజలే త్వరలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో నిన్ను నీ ప్రభుత్వాన్ని దూరానికి కట్టి నీ మెడకు మీ ప్రభుత్వం మెడకు అసలు పగ్గం వేసి మరి కుత్కకు పగ్గం వేసి కనీసం మంచిళ్ళు ఇల్లు కూడా అడగకుండా ఊరి చేసేటువంటి రోజులు దగ్గరనే ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తారు. జై తెలంగాణ.